కాంగ్రెస్ నుంచి ఒక 12 మంది వెళ్ళిపోయారు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వారు వచ్చారు అని కాకుండా ఈ గెలిచిన నాయకులు ఎప్పుడూ కూడా అధికారంలో ఉండటానికి ఎందుకు ఇష్టపడతారు, ప్రతిపక్షంలో ఉండటానికి ఎందుకు ఇష్టపడరు? అసలు ఈ యాంటీ డిఫెక్షన్ లా పర్పస్సే నిర్వీర్యమైంది కదా, ఏమంటారు మీరు? అందులో ఏ మాత్రం అనుమానం లేదండి. మన రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలి ఎట్లుందంటే, వాళ్ళకి ఎప్పుడూ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుంటారు. యాంటీ డిఫెక్షన్ లా వాళ్ళకేం పెద్ద అడ్డం కాలే. ఈ యాంటీ డిఫెక్షన్ లాని అది పాస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తూట్లు పొడుస్తూనే ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో. సరే, మనం ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు వస్తే మీరు ఇందాక అన్నారు 2019 మొన్న ఎలక్షన్లు అయినాక బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 38 మంది ఎమ్మెల్యేలు 18 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ లో చేరారు ఇతర పార్టీల నుంచి. స్టాగర్డ్ డిఫెక్షన్స్ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెల్లిమెల్లిగా పార్టీలో చేరారు. అప్పుడు ఏమైతుంది, ఈ నైతిక విలువలు ఏమైతున్నాయో మనకు అర్థం కాదు. అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఈ రోజున ఇటువైపు దూకటం జరిగింది. వాళ్ళు కొంతమంది ఎవిడెన్స్ ఉంది, కొంతమందికి ఎవిడెన్స్ లేదు. ఏదైనప్పటికీ డిఫెక్ట్ అవడం అనేది వాస్తవం అని తేలిపోయింది. సరే, ఈ రోజున కోర్టులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయి. మరి అప్పుడు కోర్టులో ఎందుకు పరిశీలన కాలేదు, అది ఎప్పుడు ఎందుకు సరిదిద్దలేదు అని అంటే, మనం కన్నా వివరాల్లోకి వెళ్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆ టైంలో బీఆర్ఎస్ ని ఇట్లా వెంబడించాలి, వెంటాడిన కారణంగా కోర్టులు మరి యాక్ట్ చేయలేదు. మరి ఈ రోజున ఎప్పుడైతే దాన్ని గట్టిగా పట్టుపట్టి బీఆర్ఎస్ వెంటబడుతుందో, ఈ సుప్రీంకోర్టు నుంచి కూడా ఈ రోజున డైరెక్షన్ రావటం, 3 నెలల్లో స్పీకర్ తన ఈ కేసు డిస్పోజ్ చేయాలని చెప్పి జరగటం జరిగింది. అయితే ఇదేంటంటే, ఈ రకంగా రాజకీయాలు మన రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ ఇష్యూసేనండి. తప్పని పరిస్థితుల్లో వస్తే ఎలక్షన్లు వస్తే ఫేస్ చేసి అక్కడ కూడా ఏం చేస్తారు, వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు. మనం చూసాం బైపోల్స్ లో తెలంగాణలో హుజురాబాద్ లో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, మునుగోడులో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో మనం చూసాం. సో ఈ రోజున కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా అదే మాదిరిగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే రాజకీయాలు నిజంగా చెప్పాలంటే భ్రష్టు పెట్టిపోయినాయి. ఈ రాజకీయాలు ఎట్లా తయారైనాయంటే ప్రజల కోసం కాదు ఈ రాజకీయాలు. ఈ ఎమ్మెల్యేలు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నాం, సరే మేము వాళ్ళ కోరికలు తీర్చడానికి చేస్తున్నాం అని చెప్పేది అంతా కళ్ళబొల్లి మాటలే. వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలుస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వెంట ఉంటే ఆ డబ్బులు మళ్ళీ పోగు చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్ లో నిలబడి మళ్ళీ గెలవాలనేటువంటి ధోరణిలో ఉంది. ఈ రోజున యాంటీ డిఫెక్షన్ లాకి మించినటువంటి సంస్కరణలు ఈ దేశంలో రావాల్సిన అవసరం. 2 సార్లు కన్నా ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కాకూడదు, 2 సార్లు కన్నా ఒక వ్యక్తి కానీ ఆ కుటుంబానికి చెందిన వాళ్ళని కూడా ఈ రోజున నియంత్రించాల్సిన అవసరం ఉంది. 2 సార్లు కన్నా ఎక్కువ ముఖ్యమంత్రి కాకూడదు, 3-4 సార్లు కన్నా ఎక్కువ మంత్రులు కాకూడదు, 4 సార్లు కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు కాకూడదు. ఈ రకమైనటువంటి నియంత్రణ తేకపోతే గనక చాలా అన్యాయం జరుగుతుంది. ఇందాక రాజాగారు చెప్తున్నారు, రాజాగారు సామాజిక న్యాయం గురించి. ఇప్పుడు ఆయన ఒక కులం, అలానే కడియం శ్రీహరి గారి కులం, రెండింటిని పోల్చుకుంటూ జనాభా గురించి మాట్లాడుతున్నారు. జనాభా దామాష పద్ధతిలో గెలవాల్సింది ఏ కులం, ఎంత అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. అది వాస్తవమే. అది ఓన్లీ ఈ 2 కులాలకు సంబంధించే కాదండి. ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో చూసుకుంటే బీసీలు 56% ఉందని చెప్పి మన కులగణంలో తేలితే కేవలం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో కనీసం 60 మంది బీసీలు ఉండాలి, కానీ ఉన్నది 19 మందే. అంటే ఈ రాజకీయం ఏమైందంటే కొన్ని కులాల చేతుల్లో రాజకీయం వెళ్ళిపోయి పార్టీలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి వాళ్ళ కులాలు వాళ్ళకు సంబంధించిన వాళ్లే నాయకులుగా వెలుగొందటానికి రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని వేల కోట్ల కొలది ఆస్తుల్ని కూడబెట్టుకోవటానికి రాజకీయాలు వాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. ఏది యాంటీ డిఫెక్షన్ లా, దాన్ని ఎలా వైలేట్ చేయాలి, ఎలా మభ్యపెట్టాలి, అసెంబ్లీలో ఎలా డిలే చేయాలి, లేకపోతే కోర్టుల్లో ఎలా తమ వాదన వినిపించాలి అనే ధోరణిలో
చేయటం, Right, అవసరం అయితే చంద్రబాబు. మళ్ళీ ఎన్నికలకు సన్నద్ధం కావటం, డబ్బులు ఖర్చు పెట్టడం, గెలవటం, ఈ పందాకు అలవాటు పడ్డారు. కానీ ప్రజాపాలన కోసం ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీ కూడా లేదు ఈ రోజు. రైట్ అండి, రైట్ ఏ రైట్ అండి, పార్టీ కూడా ప్రజల కోసం పనిచేయట్లేదు, రైట్ పవన్ చంద్రబాబు. వాళ్ళ కోసమే వాళ్ళు పనిచేస్తారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. గట్టిక క్రాంతి బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. క్రాంతి గారు, హలో క్రాంతి గారు ఉన్నారు లైన్లో? క్రాంతి గారు మీరు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి మ్యూట్